సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, తర్వాత ఎక్కువసేపు నుంచునే హౌస్ వైఫ్స్ ఉంటారు, అట్లనే బస్ డ్రైవర్లో ఏదో ఒక కూర్చునే జాబ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ చేసిన తర్వాత తగ్గిపోతుందా? ఐ మీన్ మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లోకి వెళితే ఇబ్బంది మళ్ళీ స్టార్ట్ అవుతుందా? నేను చెప్పాను కదా ఇందాక, తగ్గిపోయిద్ది. తగ్గిపోయిన తర్వాత రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మళ్ళీ వాళ్ళ స్ట్రెంత్ పెంచుకోవాలి. ఓకే. వాళ్ళల్లో స్ట్రెంత్ పెంచుకోవడం అంటే ఏమిటి అంటే ఎక్సర్సైజ్ చేయడమే. ఆహారము, ఎక్సర్సైజ్ చేయడం, ఈ రెండు ఎప్పుడైతే పాటిస్తారో, ఇప్పుడు హౌస్ వైఫ్ ఉన్నారండి, ఇప్పుడు రోజుకి 6-7 అవర్స్ నుంచుంటారు. ఇప్పుడు మీరు కామన్గానే వింటారు, అంటే పేషెంట్స్ దగ్గర నుంచి మీరు కూడా వినే ఉంటారు. ఏమిటి అంటే ఒక ఉమెన్ 30 కానీ 40 కానీ 50 కానీ హౌస్ వైఫ్ అని చెప్పిన తర్వాత నేను ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారని అడుగుతాను. అందరూ కామన్గా చెప్పే ఒకే ఒక సెంటెన్స్ ఏంటంటే నేను చేసే పనే ఎక్సర్సైజ్ అంటారు. రోజుకి 5-6 అవర్స్ పని ఉంటుందండి, అదే ఎక్సర్సైజ్. నేను కాదు, అది ఎక్సర్సైజ్ ఎట్లా అయ్యిద్ది? అది వర్కే అయ్యిద్ది. వర్కే ఎక్సర్సైజ్ రెండుని కలపకూడదు. ఎక్సర్సైజ్ అంటే మీ శరీరం మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి స్ట్రెంగ్త్ పెంచుకోవడం. దీని ద్వారా మీరు రోజువారీ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ మీరు చేయగలరు హ్యాపీగా. ఈ ఎక్సర్సైజ్ ద్వారా స్ట్రెంగ్త్ పెంచుకోవడం ద్వారా, ఇప్పుడు అథ్లెట్స్ ఉన్నారండి, క్రికెటర్స్ ఉన్నారు. ఇప్పుడు రోజుకి 8 గంటలు క్రికెట్ ఆడుతున్నాను అని చెప్పి ఎక్సర్సైజ్ చేయకుండా ఆపుతారా వాళ్ళు? ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ యాక్టివ్ స్పోర్ట్స్లో ఉండి కూడా ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఉండే ఆ స్పోర్ట్లో ఇంకా ఎక్కువ స్టామినా పెంచుకోవడం కోసమే కదా. సింపుల్. సేమ్ హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే వాళ్ళు రోజువారీ పడే ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళ రోజులు అన్నిసేపు పని చేయాలన్నా సరే ఈ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కంటే ముందు న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్. అంటే ప్రోటీన్, బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటాను, ఆ బ్యాలెన్స్డ్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు జిమ్లో చేసిన మిస్టేక్స్లో భాగంగా ఇంకొక మిస్టేక్ ఏమిటంటే, జిమ్ చేస్తారు అంటే మజిల్స్ మీద బాడీ మీద లోడ్ వేస్తున్నారు. బాడీ మీద లోడ్ వేసినప్పుడు ఆ లోడ్ తగ్గట్టుగా ఇవ్వాలిగా, ఆహారం కూడా ఇవ్వాలిగా, అది నెగ్లెక్ట్ చేస్తారు. అది పెయిన్స్ వస్తాయి, ఒళ్ళు మొత్తం పులిసిపోయిద్ది. బ్యాలెన్స్ ఇంపార్టెంట్.